రాత్రిపూట కాళీ రణవీర్ని చంపడానికి తన ఇంటికి వస్తాడు. వాటర్ తాగుతున్న రణవీర్ని వెనుక నుండి కాళీ పొడవబోతూ ఉంటే అప్పుడు అది గమనించిన రణవీర్ ఆ కత్తిని గట్టిగా పట్టుకొని కాళీ మొహానికున్న ముసుగు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దాంతో కాళీ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. అప్పుడు అక్కడికి మనోహరి వస్తూ ఉంటుంది. మనోహరి వచ్చేసరికి కాళీ చేతిలో ఉన్న కత్తి కింద పడిపోయి ఇద్దరు ఒకరినొకరు తోసుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా చూస్తున్న మనోహరి రణవీర్ని చంపడానికి ఇదే కరెక్ట్ టైం అనుకొని కింద పడిపోయిన కత్తి తీసుకొని రణవీర్ని పొడవడానికి వస్తూ ఉంటుంది. గదిలో నిద్రపోతున్న అంజుకి సరిగ్గా అప్పుడే మెలకు వస్తుంది. తను డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చేసరికి మనోహరి కింద పడిపోయిన కత్తి తీసుకొని రణవీర్ని పొడవబోతూ ఉంటే ఇక అలా రణవీర్ కాలిని పట్టుకొని ముందుకు తిరగడంతో ఆ కత్తి కాళీ కడుపులో గుచ్చుకొని రక్తం వస్తూ ఉంటుంది. ఇక అలా మనోహరి నీడ అంజుకి గోడ మీద కనిపిస్తుంది. మనోహరి ఎవరినో పొడవడం కూడా అంజుకి కనిపించడంతో ఇక అలా భయంతో అంజు వణికిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.